ఇక వేర్ ఈజ్ కేటీఆర్? లీడర్లు క్యాడర్కు దూరంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. కేసీఆర్ పిలిస్తే ఫామ్ హౌస్ మీటింగ్లకు. తగ్గిపోయిన తెలంగాణ భవన్ విజిట్. లోక్సభ ఫలితాల తర్వాత సమీక్షలు బంద్. పార్లమెంట్ ఓటమి. ప్రెస్ కాన్ఫరెన్సులు కరువు. వ్యూహాత్మకమా అవమాన భారమా? వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ మార్పుపై లీకులు. హరీష్ రావుకు బాధ్యతలపై సోషల్ మీడియాలో డిమాండ్లు అంటూ కూడా జరుగుతున్న అంశం చూడొచ్చు. సో మొత్తానికి పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్కు ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నది, అది వాస్తవం. అప్పటి నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అటు పార్టీ లీడర్లకు ఇటు క్యాడర్కు అందుబాటులో లేకుండా పోయారు. పార్టీ హెడ్ క్వార్టర్ అయిన తెలంగాణ భవన్ కూడా రావడం మానేస్తారు. వీనికి ఎట్లన్నా సిగ్గుచేరా ఉందా ఈ పేపరోనికి? కళ్ళేమన్నా కనబడుతున్నాం. నిన్ననే కదా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు చనిపోతే పాదయాత్ర చేసింది కేటీఆర్. కార్యకర్తలతోనే ఉన్నాడు, ప్రజలతోనే ఉన్నాడు. బట్టగాల్చి మీదేసే ప్రయత్నం ఇది. ఇక రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలలో బీఆర్ఎస్ అభ్యర్థులు ఒక్కచోట గెలవలేదు. దీనిపై ఇప్పటి వరకు కూడా సమీక్ష లేదు. ఓటమిపై బాధను పంచుకోవడానికి అభ్యర్థులకు సైతం అందుబాటులో ఉండడం లేదు. ఓవైపు అధినేతతో, మరోవైపు వర్కింగ్ ప్రెసిడెంట్తో కనెక్షన్ కట్టుకోవడంతో లీడర్లు క్యాడర్ తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నారు. అసలు పార్టీలో ఏం జరుగుతుంది, అసలు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుందనే చర్చ మొదలైంది. ఓటమితో ప్రజలకు ముఖం చూపించుకోలేక కేటీఆర్ అవమాన భారంతో నేతలకు, శ్రేణులకు దూరంగా ఉంటున్నారా, లేక మీడియా సమావేశాలకు హాజరైతే సమాధానం చెప్పుకోలేని సంకట పరిస్థితుల నుంచి తప్పుకుంటున్నారా? ఇప్పుడే గులాబీ పార్టీలో వివిధ స్థాయి నేతల మధ్య జరుగుతున్న చర్చలు. ఇక్కడే ఉన్నారా, ఫారెన్ టూర్ వెళ్ళారా అంటూ ఇదంతా వీడు ఏంటంటే బట్టగాల్చి మీదేస్తాడు. ఈ పేపర్ ఒకటి మారాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. రేపటితో గడువు పూర్తి. విద్యుత్ కొనుగోళ్ల నోటీసులపై కేసీఆర్ నుంచి కమిషన్కు అందని రిప్లై. కమిషన్ తదుపరి నిర్ణయాలపై సస్పెన్స్ సమన్లు జారీ చేసే అవకాశాలపై చర్చలు అంటూ కూడా చూడొచ్చు. కాళేశ్వరం అవినీతిపై ఓపెన్ హౌస్ ఎంక్వైరీ. జ్యుడిషియల్ కమిషన్ వ్యూహాత్మకమైన అడుగులు. రుణం వడ్డీ చెల్లింపులపై ద్రవ్య సంస్థలతో ఇంటరాక్ట్కు ప్లాన్. ఇక త్వరలో కమిషన్ హెడ్ మరికొన్ని ఆకస్మిక పర్యటనలు. కేంద్ర ప్రభుత్వ నిపుణులను కలిసే అవకాశం. అఫిడవిట్ల సమర్పణకు ఏజెన్సీలకు 25 వరకు డెడ్లైన్ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. అంటే ఓవరాల్గా ఈ పత్రిక చెప్పేది ఏంటంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇరకాటంలో ఉన్నారు. పార్టీ పరిస్థితి అధ్వానంగా మారిపోయింది. భవిష్యత్తులో ఏదైనా జరగవచ్చు, ఇవందరూ ఆడు చూసుకోరనేది చెప్పే ప్రయత్నం చేసింది ఈ పేపర్. నేనేమంటున్నానంటే కేటీఆర్ ఏం ఫారెన్ టూర్ పోలే, కేటీఆర్ హైదరాబాద్లో ఉన్నాడు. ఆయన ఏడుంటే నీకేంది, వాళ్ళ కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులోనైతే ఉంటాడు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి కాళేశ్వరం అవినీతి కాదని రిపోర్ట్ తెలిపింది. దాంతోపాటు విద్యుత్ కొనుగోలు అనేది సమయం అడిగిండు కేసీఆర్. సో ఈ మూడింటి మీద రేపు పొద్దుగాల తెలిసిపోయే పరిస్థితి ఉంటుంది. అప్పుడే తొందరపడాల్సిన అవసరం, ఆవశ్యకత ఏం లేదు. దాంతో చాలా పని ఉంటుంది. మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది.